హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం? సినిమాకి పలాసాకి వెళ్తున్నాం. అక్కడ మూవీ చూడడానికి. మమ్మల్ని డ్రాప్ చేయడానికి సంతోష్ గారు వచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్ సంతోష్ గారు. హాయ్. ఏం మూవీ బావా? పెద్ది రామ్ చరణ్. ఓకే. అమ్మో స్టార్ట్. ఏంటి నీవు పాడా కదా, పాడు. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీకి వెళ్తున్నాం కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్తున్నాం. సగం మంది అయితే బైక్స్ మీద వెళ్ళిపోయారండి. మూవీ థియేటర్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇక్కడ మా పాప చూస్తున్నారా, మరి సగం మూవీ అంతా అయితే బజ్జోనే ఉందండి. మూవీ చూడడం తక్కువ, బజ్జోడము. డిస్టర్బ్ ఎందుకు చేయాలని నేను కూడా వదిలేశాను. మరి కాసేపు అయినాకైతే ఇంటర్వెల్ అయ్యిందండి. ఇక్కడ మా సాయి వస్తాడు చూడు, శ్రావ్య బజ్జ ఇంత షాక్ అవి శ్రావ్య అంట, నేను బజ్జ అని చెప్తాను, లేకపోతే అంటానికి మళ్ళీ ఏమి అనలేదనమాట. ఇక్కడ కొంచెం సీట్స్ కన్ఫ్యూజ్ అవ్వగానే మళ్ళీ చూసుకుంటున్నాం అనమాట మా బావ వాళ్ళు. మేము థియేటర్ లోపలికి వస్తాడికైతే మూవీ స్టార్ట్ అయిపోయిందండి. అందు గురించి సీట్ అలా కూర్చొని పడిపోయామన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ అయినాక అన్ని సీట్ చూసుకుంటున్నాము కన్ఫామ్గా. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటర్వెల్ అయ్యింది కదా, మా వాళ్ళు అయితే అన్ని తీసుకొచ్చారు. చూడండి ఏం తెచ్చారు. లక్కీ ఏం తెచ్చావు? చూపించు. ఆహా, చిప్స్ తెచ్చావా? జల్సీ నీకేంటి కావాలి? పాప్కార్న్ కావాలి. మా అక్కకైతే ఇష్టమైన దొరికిపోయేవి కదక్క. ఏ గుండు గుండు క్యాప్ తీస్తుంది. గుండు మా అక్కకి ఇష్టమైనవి. స్పైసీగా ఉన్నాయా నార్మల్గా? మూవీ అయితే బ్రేక్ అన్నమాట. మరి చూస్తున్నారండి, మూవీ అయితే లాస్ట్ అయిపోయిందండి. లాస్ట్ సీన్ అనమాట. మరి మూవీ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ అండి పెద్ద మూవీ. చాలా ఎమోషనల్గా ఉన్నాను. లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా బాగున్నాను. నాకైతే నిద్ర వచ్చేస్తుందండి మా పాపలాగేని. కానీ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చూస్తూ ఉన్నాను. ఒక 10 minutes నేను కూడా అలా పడుకున్నాను. మళ్ళీ మూవీ చూడాలని ఒక ఇన్ని మీద మళ్ళీ చూసాను. ఎప్పుడు కూడా నేను మూవీకి వచ్చినా కూడా ఎలా అండి, నిద్ర వచ్చేస్తుంది, అలా పడుకుంటాను. కానీ ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది కాబట్టి అలా చూస్తూ ఉంటాను అనమాట. చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. మరి బయటికి వెళ్ళాకైతే మా వాళ్ళకి కూడా అడుగుతాను చూడండి మూవీ ఎలా ఉందని. మా వాళ్ళ రివ్యూ కూడా అడుగుతాను చూడండి, అభిప్రాయము ఏం చెప్తారో మీరే ఆలకించండి. ఓకే ఫ్రెండ్స్, మా వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈసారి విలేజ్కి వెళ్ళి అయితే 3 movies చూసానండి. మరి వ్లాగ్ అయితే ఇదే తీసాను ఫ్యామిలీతో, తక్కినవి తీయలేదండి. ఫ్యామిలీ రివ్యూ చూద్దామా? మేము మూవీ చూసి అయితే బయటకు వస్తామండి. మరి మూవీ ఎలా ఉందో మా బొన్ని చెప్తుంది. బొన్ని పెద్ద మూవీ ఎలా ఉంది? బాగుంది కానీ నిద్ర వచ్చి పడుతుంది. అని ఎలా ఉంది మూవీ? సూపరా? అమ్ము నీ చెప్పు. అమ్ము చెప్తూ బావా. ఓయ్ మూవీ ఎలా ఉంది? బాగుందా స్టోరీ? పవన్ మూవీ అక్క నీవు బాగుందా మూవీ? మూవీ చాలా సూపర్గా ఉంది. నేనైతే చెప్పాలంటే మా బావ మళ్ళీ చెప్తారు. ఏంటి మీరు చెప్పండి. డైలాగ్ మాత్రం బాగా చెప్తున్నారు అందరూ. చాలా చాలా లక్కీ, నీకెలాగుంది మూవీ? బాగుందా? ఇది ఒకటండి, శ్రీ వెంకటేశ్వర ఎస్వి మ్యాక్స్ మూవీ థియేటర్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఇదిగోండి అక్కడ పోస్టర్ ఉంది పెద్ద. మేము మూవీ చూసి అయితే ఇక్కడ చాట్ తినడానికి వచ్చామండి. మా బావ అయితే పిల్లలందరికీ ఇక్కడే చాట్ తింటున్నారు.
వెజ్ కాబట్టి ఇక్కడైతే ఖాళీ చాట్ ఉంది కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళాము. అక్కడ గుడ్లు ఇవన్నీ చూసి మా అక్క వద్దు అంటున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగోండి. उनलोग आने के बाद అక్కడ చూడండి సినిమా హాల్లో కూర్చుంది సాలదు అన్నట్టు మా బొన్నేమో ఎవరో స్కూటీ ఎక్కిపోయింది చూసారా. అదిగోండి సినిమా హాల్లో కూడా పడుకునే ఉన్ను, ఇక్కడ కూడా వచ్చి స్కూటీ మీద ఎక్కుతుంది. మా పావని పిలుస్తుంది తిన్నంత తిన్నవా. ఇదిగోండి మా చాట్స్ అయితే వచ్చేసాయి. ఒక్కొక్కరైతే తింటున్నారు. ఇదిగోండి నా చాట్ కూడా. कैसा है चाट? బాగుందా ఇష్యూ చాట్? కొన్ని ఎనర్జీ వచ్చిందా? బాగుందా? ఏమి తప్పదు, అంత కష్టమే తినడం ఎందుకు. ఎదిగోండి భవిష్య ఎలా ఉందమ్మా? సూపర్. ఓకే నేను కూడా తిని ఎంజాయ్ చేస్తాను. కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ చాట్ తిన్నాకైతే పలాస బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. మరి బస్సు ఉందో లేదో తెలియదు, కనుక్కోవాలి. బస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మా బండికి ఏటో ఈరోజు మూడ్ బాగాలేదు, అందుకే గాడికి ఎప్పుడు ఫోన్ పడతాడు మంచి పోజులు ఇస్తుంది. ఈరోజు మాత్రము నేర్స్గా ఇస్తుంది అనమాట. ఇదిగోటి మా ఆయన మరి మా పాప బైక్ మీద వెళ్ళిపోతామంటే ఇక్కడ మా దీక్షిత ఫైటింగ్ అనమాట. మీరంగా బస్ మీద రాయండి ఎందుకని. సాయి వెళ్ళిపోయాడేమి ఉండలేదు సాయి. నీకు బైక్ మీద వెళ్ళాలమ్మా, నీకు బైక్ మీద వెళ్ళాలా? చూడు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు. బన్నీ ఇప్పుడు ఎనర్జీ ఉందా సెల్ఫీకి? బన్నీ సెల్ఫీ కాదు ఏంటి వీడియో కాల్? బన్నీ ఇప్పుడు ఎనర్జీ వస్తుంది ఫోటోకి ఎనర్జీ వస్తుందా? వాళ్ళు చేస్తుంటారు. అచ్చచ్చా ఓకే. మా బావ కంగారుగా బస్సు ఉందో లేదని అందరికీ కనుక్కుంటున్నారు అనమాట. మళ్ళీ పలాస బస్ స్టాండ్ నుంచి ముందుకైతే వెళ్తున్నామండి. మరి ఎందుకు అనుకుంటున్నారా? అన్లక్కీ అండి, బస్ అయితే లేదు అనమాట. మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళాం కదా, బస్ అయితే లేదండి. మళ్ళీ మేము నడుస్తూ అలాగా ముందుకు వెళ్తున్నాం ఆటో వద్దకు, అయితే ఆటో స్టాండ్ వద్దకు. ఆటో మాట్లాడి మళ్ళీ వెళ్తాం అనమాట. అదో మా వాళ్ళు వెనకాల సగమంది ఉన్నారు, వస్తున్నారు చూడండి. ఇక్కడైతే మళ్ళీ టీ తాగడానికి కూర్చున్నాం అనమాట. ప్లాస్టిక్ కావాలా? అదిగోండి ఏది మిగతా వాళ్ళు అదిగో అక్కడ కూర్చొని తాగుతున్నారు. ఇదిగోండి ఇంటికాడ ఛాయ్ దొరకకున్నట్టు చూడండి వీళ్ళు కక్కుర్తి. బన్నీ కప్పులు దొరకవు, ఆ కప్పులోనే తాగు. ఫ్రెండ్స్ కాసేపు దూరంలో మళ్ళీ నడిచి వస్తే ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్స్ అంట. ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్స్ అంటున్నారు. భవిష్య మళ్ళీ ఐస్ క్రీమ్సా? అమ్మ భవిష్య ఒక్కదే అమ్మ రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి మా అక్క అయితే ఇది బాదం మిల్క్ తాగుతుంది అనమాట. అక్కడ చాయ్ తాగలేదు, అందు గురించి. మీదకి చూడండి రామచిలుకలు అవి. అక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్టు పైన ఫుల్గా రామచిలుకలు కూర్చోన్నాయి చూసారా. ఇదో పైన కూడా ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రామచిలుకలు అంట, ప్యారోట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇంకా మా పెద్ద బావ ఎక్కడికో వెళ్ళున్నారనమాట, వాళ్ళ గురించే వెయిటింగ్. మా వాళ్ళంతా అయితే లోపల కూర్చుని పడిపోయినారు ఆల్రెడీ. ఆటో రావడమే లేటా? ప్లేస్ లడ్డీసరా? ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.